Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube class. లాస్ట్ వీడియోలో మనం టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిరీస్లో భాగంగా పార్ట్ 9లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆ వీడియోని వాచ్ చేసేవారనుకుంటున్నాను. సో ఆ వీడియోని ఎలాగైతే మీరు అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశారో అదేవిధంగా ఈ వీడియోని కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. ఈ టైంలో మనకి అనేక రకాలైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, కోర్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే త్వరలోనే మనకి బ్యాంక్ ఎస్బీఐ వాళ్ళకు నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తాయని కూడా ఈసారి చెప్పారు మనకి. ఓకే, దాంతో పాటు మనకి ఎన్టీపీసీ అనేసి గ్రూప్ డి అనేసి వీటి కోసం మనం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. త్వరలో మనకి ఎస్ఎస్సీజీఎల్ చేసేటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి సో ఎవరు కూడా ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా కంప్లీట్గా వర్క్ చేసుకుని ఇందులో ఉన్న కంటెంట్ని నేర్చుకోండి. సో ఫ్రీగానే ఇస్తున్నాము కాబట్టి ప్రజెంట్ రానున్న కాలంలో పెయిడ్ కోర్సెస్ కూడా కొంతమంది ప్లాన్లో ఉన్నాం కాబట్టి అంటే టెస్ట్ సిరీస్ అయినా అవ్వచ్చు, లేకపోతే బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అయినా అవ్వచ్చు, టాపిక్ వైజ్ ప్రోగ్రామ్స్ అనేది చేయవచ్చు. ఇప్పటికీ మనం సిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మరియు ఎస్జిటి వాళ్ళ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చేస్తున్నాము. ఓకే, సో అలాగే వాళ్ళకు కూడా రికార్డింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాం. టాపిక్ వైజ్ రికార్డింగ్ వీడియోస్ తీసుకుంటున్నారు వాళ్ళు. అదే ప్లాన్ మనం బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. ఏ టాపిక్ కావాలన్నా ఎంతో కొంత అమౌంట్ అని ఫిక్స్ చేసి ఆ పేమెంట్ని పే చేసినట్లయితే దాని యొక్క రికార్డింగ్ వీడియోస్ మీకు పర్సనల్గా పంపించాలని ప్లాన్ చేస్తున్నాము. లేదంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్ లేదా టెస్ట్ అది కానీ పెట్టడానికి ఆలోచిస్తున్నాం. కాబట్టి మీ యొక్క కోఆపరేషన్ మాకు చాలా అవసరం అవుతుంది. కాబట్టి ఈ టైంలో ప్రతి ఒక్కరు మాకు సాయం చేయండి. సాయం అంటే మనీ రూపంలో ఏమీ కాదు, అట్లీస్ట్ మన ఛానల్ని సాధ్యమైనంత వరకు మన ఏపీలో ఎవరైతే ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ రీచ్ అయ్యేలాగా చేయండి. అంటే మీకు ఎంతమంది అయితే ఫ్రెండ్స్ ఉన్నారో, ఒకరుంటే ఒకరు, 5 ఉంటే 5, 10 ఉంటే 10 మంది, ప్రతి ఒక్కరికి మా ఛానల్ గురించి షేర్ చేయండి. వీలైతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే వాల్యుబుల్ కంటెంట్ని మనం ఇస్తున్నాము కాబట్టి ఆ కంటెంట్ ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వడం ఖచ్చితంగా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనీ ఎర్నింగ్ చేయడం నాలెడ్జ్ ఉంటుంది. సో ప్రతి ఛానల్లో పెట్టిన తర్వాత మనీ ఎర్నింగ్ చేయడం అన్ని కామన్, కానీ బట్ దానితో పాటు ఎంత మనం ఉపయోగపడి ఇస్తున్నాము. ఓకేనా? సో మనం వర్క్ చేసి దానికి తగ్గట్టు మనం ప్రతిఫలం ఆశించడం తప్పలేదు కాబట్టి సో నేను వాల్యుబుల్ కంటెంట్ మీకోసం డిజైన్ చేస్తున్నాను. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే ఎగ్జామ్స్ అవ్వచ్చు, క్యాట్, మ్యాట్, ఐసెట్ ప్రతి ఒక్కరికి ఆ లెవెల్ పెంచేలాగా మనం ట్రై చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయండి. ఓకేనా? సో మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆల్రెడీ మీరు ఏ కోచింగ్ సెంటర్స్లో నన్ను వెళ్ళే ఉంటారు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళకి కనుక చెప్పినట్లయితే మీరు చేసిన కోఆపరేషన్ వల్లే పెట్టిన 1 monthలో నేను మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చింది. సో మీరు తీసుకువెళ్ళాలంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళగలరు. కాబట్టి ఇంకా ఏమైనా చెప్పాలా, ఎలా చెప్తే బాగుంటుంది, ఇంకేం కావాలి అలాంటివి ఏమన్నా కూడా మీరు పర్సనల్గా కామెంట్స్లో పర్సనల్గా మీరు చెప్పవచ్చు, లేదా సజెషన్స్లో అయినా మీరు ఇవ్వవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 25 years hence a man will become 11 times as old as he was 25 years ago. Find the present age of the man అంటున్నారు. ఓకేనా? హెన్స్ అంటే ఆఫ్టర్ అండి. ఆఫ్టర్ 20 years a man will become 11 times as old as he was 25 years ago. Find the present age of the man. ఓకే, ఎలా చెప్తున్నారంటే మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి వయస్సు ఏజ్ ఇయర్స్ అనుకోండి, మీ వయసు సంవత్సరాలు అనుకోండి. ఆఫ్టర్ 25 years మీ ఏజ్ ఏమవుతుంది? 25 సంవత్సరాలు పెరుగుతుంది. అంటే ఓకే, 25 years వెనక్కి వెళితే ఏమవుతుంది? ఏజ్ 25 తగ్గుతుంది. అంటే ఇప్పుడు నాది 30 ఏళ్ళు అనుకుందాం. సో 5 years ముందుకు వెళ్తే ఏజ్ ఏమవుతుంది? 30 + 35. 5 years వెనక్కి వెళ్తే ఏమవుతుంది? 30 - 5 25 అవుతుంది. అంతేనా? అంటే ముందుకు వెళ్ళే కొలది పెరుగుతుంది, వెనక్కి వెళ్ళే కొలది తగ్గుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 25 సంవత్సరాల తరువాత వచ్చే వయసు ఆఫ్టర్ 25 years యువర్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ని
స్టేట్మెంట్ గా ఫామ్ చేయడం నేర్చుకోండి. విల్ బికమ్ అని అంటే విల్ బి ఈక్వల్ టు అని నువ్వు ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, సో 11 times of his age 25 years ago ఇది వాళ్ళ. ఓకే, సో ఇది మీరు గమనించాలి. నువ్వు నార్మల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటావు అంటే చేసుకో. ఎక్స్ ప్లస్ 25 ఈక్వల్ టు 11x మైనస్ 11 ఇంటూ 20. సో ఎక్స్ ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, ఒక ఎక్స్ తగ్గి 10x. సో ఇది వచ్చేసి 11 ఇంటూ 25 ప్లస్ 25. సో 10x ఈక్వల్ టు 12 ఇంటూ 25 అయినా నువ్వు మళ్ళీ మల్టిప్లై చేయకు, టైం వేస్ట్. మొత్తం 25 ఇక్కడ 11 ఉన్నాయి, ఇక్కడ ఒక్కటే ఉంది. మొత్తం ఎన్ని ఉన్నట్టు 12 ఉన్నట్టు. సో ఎక్స్ ఈక్వల్ టు 12 ఇంటూ 25 బై 10. సో 5 times ఇందులో 2 times, 2 ఇందులో 6 times, 6 5 30, 6 5 30. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్ అంటే ఎంత చెప్తారండి, 30 చెప్పాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీజనింగ్ క్వశ్చన్ తీసుకోండి. In a certain code language, the word pancreas is coded as SAERCNAP. Then how is the word stadium coded in that language? ఓకేనా, ఇది కోడింగ్ మరియు డీకోడింగ్ అనే టాపిక్ లో నుండి, కోడింగ్ మరియు డీకోడింగ్ అనే టాపిక్ లోని. ఇందులో చాలా రకాల మోడల్స్ ఉంటాయి. అంటే వర్డ్స్ ని ఒక స్టెప్ ముందుకు రాయడం, లెటర్స్ ని ఒక స్టెప్ వెనక్కి రాయడం, లేదా ఒకటి 1 స్టెప్ ముందుకు వెళ్తే ఒకటి 1 స్టెప్ వెనక్కి రాయడం, లేదా కొన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం, కొన్ని రివర్సింగ్ ఆర్డర్లో రాయడం. ఓకే, ఒక స్టెప్ ముందుకు చేసాక ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం, రివర్స్ చేసాక ఒక స్టెప్ వెనక్కి రాయడం. ఓకేనా. సో లేదా మిడిల్ టర్మ్ నుంచి మిగతా అటు ఇటు ఆర్డర్ మార్చడం, ఎలా అయినా ఉంటాయి. జస్ట్ ఆ లాజిక్ ని గెస్ చేసి చెప్పాలి. ఓకే, సో ఇక్కడ ప్యాంక్రియాస్ అనే ఒక పదం ఉంది. ఓకే, సో ఒక్కసారి దీన్ని రివర్స్ ఆర్డర్ లో చెప్పు. SAERCNAP చూసుకోండి, ఇదేనేమో మీకు అర్థమైపోయింది కదా. అంటే ఏం చేశాడు, రివర్సింగ్ ఆర్డర్ లో ఉంది, వెనక నుండి రాస్తున్నాడు కోటిని, వెనక నుండి రాయుట. ఓకే, సో ఇదే వెర్షన్ లో నువ్వు స్టేడియం ని రాయమంటున్నావు, ఇదే లాజిక్. సో స్టేడియం అని ఎవరికైనా చెప్పాలంటే ఎలా రాస్తావు, బ్యాక్ నుంచి రాస్తావు. చెప్పు. MUIDATS అనమాట, MUIDATS. ఎక్కడ చూడండి, ఆప్షన్ 3. జస్ట్ ఆ లాజిక్ ను నువ్వు గమనించగలిగితే వెంటనే క్వశ్చన్ ఫినిష్ అయిపోతుంది. ఓకే, సో అది మీరు గమనించుకోండి. ఓకే, సో చూసుకోండి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్. నెక్స్ట్, ఆన్ విచ్ డే వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే సెలబ్రేటెడ్? ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినం. ఓకేనా, కంప్యూటర్ డే వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటున్నారు. ఓకేనా, సో మనకి నేషనల్ డేస్, వరల్డ్ డేస్ ఇలాంటివి ఏవో ఇచ్చి ఒక క్వశ్చన్ అడగడానికి, సో ఆ డేస్ మీకు గుర్తున్నాయా లేదా అని. సో వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేని డిసెంబర్ 2వ తారీఖున జరుపుకుంటాం. డిసెంబర్ 2వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో 7th నవంబర్ ఏంటి సార్ అంటే నేషనల్ క్యాన్సర్ డే. జాతీయ క్యాన్సర్ నివారణ దినోత్సవం అనుకోండి. ఓకేనా, దాని గురించి చెప్పడానికి ఏ రోజున వాడుకుంటాం, 7వ నవంబర్. నెక్స్ట్ 31st అక్టోబర్. ఓకేనా, నేషనల్ యూనిటీ డే, జాతీయ సమైక్యతా దినోత్సవం అంటాం కదా, అది నేషనల్ యూనిటీ డే అంటారు. ఇదే రోజున వరల్డ్ నగార్ డే అని కూడా, జాతీయ నగార్ దినోత్సవం ఉంది. 9th నవంబర్ నేషనల్ లీగల్ సర్వీసెస్ డే.
జాతీయ న్యాయ హక్కుల దినోత్సవం అంట. ఆ రోజు న్యాయ సేవా దినోత్సవము. ఓకేనా. సో ఆ డేస్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఉపయోగపడతాయి. ఇక్కడ సిచ్యువేషన్ December 2 అయ్యి ఉండొచ్చు, కానీ మిగిలిన 3 రోజులు కూడా ఏమైనా స్పెషాలిటీ ఉందా అని తెలియడానికి అది కూడా నేను పెట్టడం జరిగింది ఇది ఆప్షన్స్ లో. ఓకేనా. సో గుర్తుంచుకోండి, ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినం ఎప్పుడంటే December 2వ తారీఖు. ఓకేనా. సో ఇది మాత్రం మర్చిపోకండి. ఓకే. సో తర్వాత చూసుకోండి, ఇంగ్లీష్ క్వశ్చన్ వచ్చేసాము. యాంటోనిమ్ ఫర్ డిజైర్. కరెక్ట్ ద యాంటోనిమ్ ఫర్ డిజైర్. ఓకే. యాంటోనిమ్ అంటే ఏం చెప్పాలి మీకు తెలుసు కదా, వ్యతిరేక పదము. వ్యతిరేక పదము. సినానిమ్ అంటే పర్యాయ పదము. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఆపోజిట్ వర్డ్. ఓకే. సో డిజైరస్ అంటే మీరు మామూలుగా డిజైర్ అంటే ఏంటి, జనరల్ చాలా డిజైర్ అంటే ఏదన్నా చెయ్యాలనే కోరిక కలిగి ఉండడం, కోరిక కలిగి ఉండుట అని అంటాము. హోప్ఫుల్ అంటే నీకు కోరిక ఎప్పుడు వస్తుంది, ఏదైనా ఆశ ఉన్నప్పుడు కోరిక వస్తుంది. ఓకేనా. అది నాకు వస్తుందేమో, చెయ్యగలమేమో, లేకపోతే ఇలా అవుతుంది అని నువ్వు కోరుకున్నప్పుడే నీకు హోప్ఫుల్ వస్తుంది కదా. ఒక ఆశ కలగడం, ఆశ కలిగి ఉండుట. ఓకే. లేదా అభిలాష అని అంటాం హోప్ఫుల్. అలాగే ఎర్నింగ్ అన్న కూడా అభిరుచి. ఎర్నింగ్ అన్న కూడా ఇది చేయాలనుకోవడం. ప్యాషనేట్ అంటే అది చేయాలని ప్యాషన్ కలిగి ఉన్నాను, దృఢ సంకల్పం కలిగి ఉన్నాను, అది చేయాలని ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాము అంటాం. సో ఏదైనా సరే ఒకటి సాధించడము, ఏదైనా చెయ్యాలనే కోరికను కలిగి ఉండడం, ఇటువంటివన్నీ కూడా పర్యాయ పదాలుగా వాడతాం. హోప్ఫుల్, ఎర్నింగ్, ప్యాషనేట్ అని డిజైరస్ వాడతాం అన్నమాట. కోరిక కలిగి అంటే ఏంటి, నిరాసక్తత. నిరాసక్తత ఏది చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎటువంటి ఆశ కలిగి ఉండలేకపోవడం. సో ఇప్పుడు మనకి ఆశ కలిగి ఉండడము, కోరిక కలిగి ఉండడం అంటే డిజైరస్, లేకపోవడం అంటే నిరాసక్తత. మరి ఏమవుతుంది, దానికి ఆపోజిట్ వర్డ్ రిలక్టెంట్ అన్నమాట. డిజైరస్ అంటే ఆశ కలిగి ఉండడం. ఓకేనా. రిలక్టెంట్ అంటే అనాసక్తత, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, అటువంటి మీనింగ్ లో ఇది వాడతాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ప్యూర్ మ్యాథ్స్ కు సంబంధించి త్రికోణమితి ఇస్తారు. ఓకేనా. ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ దేనికి ఇస్తున్నారంటే ఎస్ఎస్సి సిజిఎల్ లో, సిహెచ్ఎస్ఎల్ లో, ఎంపీఎస్, ఎస్ఏ కానిస్టేబుల్ లో కనబడుతున్నాయి. బ్యాంక్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ కి ఇవి కనబడవు. ఓకేనా. సో చూసుకోండి. ఏ మ్యాన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ రాక్ అని ఏ సీ షోర్ అబ్జర్వ్ ఏ బోట్ కమింగ్ టువర్డ్స్ ఇట్. జాగ్రత్త చూడండి. ఒక మనిషి ఇలా సముద్రం నది ఒడ్డు, సముద్రం అంటే నది ఒడ్డున ఒక రాయి మీద నించున్నాడు. ఇలా సముద్రం ఈ ఒడ్డున ఇలా రాయి మీద నించున్నాడు. ఓకేనా. నించుని ఏం చేస్తాడు, నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక బోటు ఈ సముద్రం దగ్గర మరి బోటు అతని వైపు రావడం గమనించాడు. ఇది ఇక్కడ ఉంది బోటు. ఓకే. ఇదిగోండి ఇతను, ఇది ఇక్కడ ఉన్నాడు, ఈ దగ్గర ఉన్నాడు. ఇదేమో క్లిప్, ఇదంతా ఏంటి, ఒక రాయి. ఓకేనా. పెద్ద రాయి, రాక్ అంటాం కదా, మీకు అర్థం. ఒక పెద్ద రాయి మీద కూర్చుని సముద్రం వైపు చూస్తున్నప్పుడు ఒక బోటు ఇక్కడ ఉంది, తన వైపు వస్తున్నది. ఇట్ టేక్స్ 10 minutes ఫర్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు చేంజ్ ఫ్రమ్ 30 degrees to 60 degrees. అంటే ఇలా 10 నిమిషాల్లో ఎంతో కొంత వస్తుంది కదా. ముందు ఇక్కడి నుంచి ఇక్కడికి చూశాడు, అదే పైనుంచి ఎక్కడ ఉన్న కాడి నుంచి బోటు వైపు చూస్తే ముందు ఎంత ఉందంట, 30 degrees ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దగ్గరకు వచ్చే కొలది మీకు ఈ యాంగిల్ పెరిగిపోతుంది అనమాట. సో ముందు 30 degrees నుంచి 60 degrees వస్తే ఈ గ్యాప్ ని ఎంత టైంలో రీచ్ అవుతుంది అంటున్నారు. అందుకే చూడండి, ఇన్ వాట్ టైం విల్ ద బోట్ రీచ్ ద స్టోర్.
ఎంత కాల వ్యవధిలో ఈ పడవ నది ఒడ్డుకు చేరుతుంది లేదా సముద్రపు ఒడ్డుకు చేరుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం జనరల్ గా దూరాలను చూసుకున్నాం. అతను ఇది వై అనుకున్నాం. నేను షార్ట్ కట్ పెట్టలేదు, మామూలుగా వెళ్తున్నాను, ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ మీటర్స్ అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వై. సో నీకు కాలము కావాలి అంటే సూత్రం ఏంటి? కాలము ఈక్వల్ టు దూరము బై వేగము, దూరము బై వేగము అనేది కావాలి, అంతేనా? సో ఇక్కడ అడిగారు కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి దూరము, నెక్స్ట్ బోట్ యొక్క వేగము కావాలి. ఓకే, సో ఇప్పుడు నేను హెచ్ అనుకోండి. ఏబి ఈక్వల్ టు హెచ్, సిడి ఈక్వల్ టు ఎక్స్, ఏడి ఈక్వల్ టు వై అని అనుకుంటే కనుక మొదటిది ఏబిసి త్రిభుజము నుండి, ఏబిసి త్రిభుజము నుండి, ఏబిసి త్రిభుజము నుండి tan 30 degrees ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ వై ఏనా? అంటే ఎదుటి భుజం ఏబి బై మొత్తము ఆ సమభుజం. ఓకే, tan 30 అంటే 1/√3 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ వై. సో క్రాస్ చేయండి, √3h ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఇది క్వశ్చన్ 1 అనుకోండి. తర్వాత ఏబిసి తర్వాత ఏబిడి త్రిభుజము నుండి 60 degrees తీసుకుంటే ఎదుటి భుజం హెచ్ బై వై. హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడు, √3y అవుతుంది. మరి tan 60 √3 కదా. సో 1లో మనం హెచ్ స్థానంలో √3y పెట్టాలి. √3 ఇంటూ √3y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో 3y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ఈక్వల్ టు 2y అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 2y అవుతుంది, y ఈక్వల్ టు ఎక్స్ బై 2 అని. ఓకే, సో ఇక్కడ గమనించు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ కదా, ఎక్స్ దూరం వెళ్ళడానికి దీనికి ఎంత టైం పట్టింది చూడండి, 10 నిమిషాలు పట్టింది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికంటే వై దూరమే కదా, వై దూరం అంటే ఎక్స్ బై 2. ఓకే, అంటే మామూలు టైంలో సగం, మామూలు దూరంలో సగం దూరం, ఎక్స్లో సగానికి కదా, ఎక్స్కి 10 నిమిషాలు పడితే ఎక్స్లో సగానికి ఎంత టైం పడుతుంది? సగం టైమే పడుతుంది కదా, 10/2 ఈక్వల్ టు 5 నిమిషాలైనా, 5 minutes. ఓకేనా? టైం టేకెన్ టు ట్రావెల్ ఎక్స్ మీటర్స్ విల్ బి 10 minutes. Then the time taken to 50% of x equal to 50% of 10 minutes, that will be 5 minutes. ఓకేనా? సో జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ నిన్ను కొంచెం కన్ఫ్యూజ్డ్గా అడిగాడు. ప్రీవియస్ ఇయర్స్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో సిజిఎల్లో అడిగిన క్వశ్చన్ అండి. కొంచెం లెవెల్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏమడిగితే ఒక పర్సన్ సముద్రం ఒడ్డున ఒక రాయి మీద కూర్చొని బోటుని చూస్తున్నాడు. సో ఏది అనేది ఒక రాయిగా ఊహించుకుంటే నువ్వు బి నుంచి బోట్ వస్తుంది, సి దగ్గర ఉంది, అక్కడ చూసావు. సో అప్పుడు చూసినప్పుడు నీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కొన్ని ఎంత ఉంటుంది, కిందకు చూస్తా 30 degrees ఉంది. ఎప్పుడైతే మన దగ్గరికంతా బోట్ వస్తుందో అప్పుడు డిప్రెషన్ పెరుగుతుంది, 60 degrees అవుతుంది. సో సి నుంచి డికి వచ్చినప్పుడు ఎక్స్ మీటర్స్ ట్రావెల్ చేసేసిందని, దానికి ఎంత టైం పట్టింది? 10 minutes పట్టింది. ఇప్పుడు అది ఉన్న ప్లేస్ డి నుంచి ఏకి రీచ్ అవ్వడానికి దానికి ఎంత సమయం పడుతుందనేది ప్రశ్న. సో నేనేమంటున్నానంటే సమయము తెలియాలంటే దూరము బై వేగం తెలియాలి, లేదా దూరము దీనితో పోలింది సిడితో పోల్చుకుంటే ఎంత నిష్పత్తిలో ఉంటుంది అంటే సిడి వేల 10% ఎక్కువ ఉందనుకోండి, టైం 10% ఎక్కువ పడుతుంది. ఒక సిడితో పోల్చుకుంటే సగం ఉందనుకోండి, టైం సగం టైమే పడుతుంది. అలాగా సిడికి ఏడికి ఎక్స్కి వైకి రిలేషన్ కడదాం అనుకున్నాం. సో ఏబిసి త్రిభుజం తీసుకుని tan 30 కట్టాను. tan 30 అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ హెచ్ బై adjacent side అంటే సి నుంచి ఏ వరకు దూరం ఎక్స్ ప్లస్ వై తీసుకుంటే నాకు √3h ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై వచ్చింది. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏబిడి త్రిభుజం తీసుకుని tan 60 కట్టాలి. tan 60 అంతా ఆపోజిట్ సైడ్ హెచ్ బై adjacent సైడ్ వై. సో దాని నుంచి నాకు ఏమొచ్చింది? హెచ్ ఈక్వల్ టు √3y వచ్చింది. ఈ హెచ్ విలువను తీసుకొచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు ఎక్స్ బై 2 అని వచ్చింది. అంటే ఇది ఆల్రెడీ ఎక్స్ మీటర్స్ ట్రావెల్ చేసింది కదా, ఇంకా ఎక్స్లో సగం ట్రావెల్ చేయాలి. సో దాని దూరం ఏమైంది? ఇంకా సగం దూరమే ఉంది. సో దూరము కాలం ఒకేలా ఉంటాయి కదా, అంటే ఒకే రకంగా వేరీ అవుతుంది. సో దూరం సగం తగ్గితే కాలం కూడా సగం తగ్గుతుంది కదా. 10లో సగం అంటే ఎంత? 5 minutes. 5 minutes తగ్గుతుంది కాబట్టి 5 minutesలో వచ్చేస్తుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకేనా స్టూడెంట్స్, ఇది
పార్ట్ 10లో ఉన్నటువంటి టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే మనలో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ పార్ట్లో మరొక టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే.